హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ప్రెగ్నెన్సీ సిరీస్ డే 16 7th మంత్ ఆఫ్ మినీ వ్లాగ్. సో ఈరోజు కూడా ఇంకా నా మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయిపోయింది. ఇంకా కింద నా రొటీన్ అంతా కంప్లీట్ చేసేసుకుని పైకి వచ్చేసి మెడిటేషన్, యోగా, గర్భ సంస్కార రొటీన్ స్టార్ట్ చేసేసాను. పైకి చాలా లేట్గా వచ్చాను, చూసారు కదా, ఎండ వచ్చేస్తుంది. కాకపోతే ఈ టైంలో వచ్చే ఎండ చాలా మంచిది, డి విటమిన్ చాలా బాగా వస్తుంది. అండ్ ఈ టైంలో మనకి డి విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఎండకి ఎక్స్పోజ్ అయితే చాలా చాలా మంచిది. మనకి ఎండలో వచ్చేంత డి విటమిన్ మనకి ఎందులో రాదనమాట. ఇంకా విరాజ్ కూడా నాతో పాటు వచ్చి మంచిగా ఓం చాంటింగ్, యోగా చేసి ఇద్దరం పైన ఎంజాయ్ చేసేసాం మార్నింగే. ఇంకా ఇందుకు వచ్చేసి చట్నీ చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే దోశలు చేస్తున్నాయి ఈరోజు. నా ఫేవరెట్ అనమాట. ఈ ప్రెగ్నెన్సీలో నాకు ఏంటో దోశల క్రేవింగ్ ఎక్కువ అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. నాకైతే డిఫరెంట్గా దోశ తినాలనిపిస్తుంది. అందుకే ఇంకా మళ్ళీ దోశ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే చాలా రోజుల నుంచి అనుకుంటున్న ఒక పెండింగ్ వర్క్ ఉంది, అదే గీ ప్రిపరేషన్. నేను ఇంట్లోనే గీ ప్రిపేర్ చేస్తాను, కాకపోతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అంట్లు కూడా చాలా పడతాయి అన్నమాట. చాలా ఓపికగా చేయాలి. సో ఇంకా దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐస్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటాను. బాగా ఐస్ వాటర్ ప్రిపేర్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇంకా చూసారు కదా, 3 కప్స్ నిండా నేను మీగడ తీసాను. అదంతా ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఐస్ వాటర్ వేసి కొంచెం మీగడ వేసి ఇంకా కొంచెం ఐస్ వేసిన తర్వాత బాగా గ్రైండ్ చేసామనుకో ఇలా మనకి మంచిగా వచ్చేస్తుంది అన్నమాట. మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. చూసారా వెన్న ఎంత బాగా వచ్చిందో. దీన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి ఐస్ వాటర్లో వేయాలి. అంటే ఇలా విడిపోకుండా వేడి నీళ్ళలో వేసామంటే, అంటే నార్మల్ వాటర్లో వేసి ఇట్లా మొత్తం విడిపోతుంది. ఇలా ఐస్ వాటర్లో వేస్తే గట్టి మంచిగా ముద్ద అవుతుంది కదా. దాన్ని డైరెక్ట్గా మనం స్టవ్ మీద పెట్టేసి హీట్ చేయడమే. లోడ్ హీట్ పెట్టేసి చాలా జాగ్రత్తగా అక్కడే ఉండి చేయాలన్నమాట. అందులో మనం మధ్యలో ఇలాచి తమలపాకు ఆర్ కరివేపాకు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఈ ప్రోటీన్ పౌడర్ వాడతాను అన్నమాట. పాలల్లో వేసుకొని తాగుతాను. ఇంక ఈవినింగ్ టైంలో మంచిగా విరాజ్ చూసారా ఎంత క్యూట్గా నవ్వుతున్నాడో. మంకీస్ కామెడీ సెన్స్ పెట్టాను, ఊకే బొమ్మలు పెట్టకుండా. సో ఇంకా మధ్యాహ్నం మంచిగా పడుకొని లేసామన్నమాట. ఇక నెయ్యి చేస్తాం కదా, దాన్ని అలానే ఒక 1 అవర్ అలా ఉంచేస్తే మంచిగా మనకి అంతా కిందికి వెళ్ళిపోతుంది. ఇంక ఈరోజు నేను నైట్ ఏం చేయలేదు, డాబా నుంచి ఫుడ్ తెప్పించుకున్నాం అన్నమాట. కొంచెం ఉంటుంది కదా లో డేస్ లాగా, ఈరోజు నాకు అలా ఉందన్నమాట. ఇంకా మంచిగా డాబా నుంచి కర్రీ అండ్ రోటీస్ తెచ్చాడు మా ఆయన. చాలా బాగుంటుంది మా సైడ్ డాబా ఫుడ్. సో దీన్ని ఎంజాయ్ చేసి మంచిగా తినేసి అన్నం పడుకున్నాము. నెక్స్ట్ డేకి మళ్ళీ ఎనర్జీ వచ్చేసింది. కొంచెం అలా అనిపించినప్పుడు ఏంటంటే నెక్స్ట్ డే మార్నింగ్ 5కి అలా లేస్తే మళ్ళీ కొంచెం రిఫ్రెష్మెంట్ వస్తుంది నాకు. ఇంకా ఈ 2-3 డేస్లో నెక్స్ట్ డే నాకు గ్రోత్ స్కాన్ ఉంది. సో ఇంకా నేను వెళ్ళాలన్నమాట, దానికోసం ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈరోజు ఇదంతే.